ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే అసలు ఏంటి సార్? ప్రోస్టేట్ అనేది ప్రతి మగవాళ్ళకు ఉంటుందండి, అది ఆడవాళ్ళలో ఉండదు. దీనికి సార్ నీళ్లు తాగడం, హెల్దీ హ్యాబిట్స్, మనం తినే ఆహార పదార్థాలు, దీనికి సంబంధం ఉంటుందా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి? ఈ ఫ్యాటీ ఫుడ్స్, యానిమల్ ప్రోటీన్స్ తక్కువ చేయడం చాలా మంచిది అన్నట్టు. ఏ వయసులో సార్ ఈ సిమ్టమ్స్ అంటే మొదలవుతాయి పురుషుల్లో? యూజువల్గా 50 ఏళ్ల తర్వాత అవుతుందండి. ప్రోస్టేట్ క్యాన్సర్ మాత్రం 60 తర్వాత వస్తుంది. బట్ ఈ రోజులలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన కిడ్నీ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి, ఆరోగ్యానికి అని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో కిడ్నీ రిలేటెడ్ సైలెంట్ డిసీజ్లు చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉండే ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఒకటి. రెండోది చాలామందికి తెలియని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ రావడం, కిడ్నీ ఫెయిలియర్ కావడం, ఇటువంటివి చాలా చూస్తున్నాం. ఇవాళ ప్రత్యేకంగా లెట్స్ టాక్ అబౌట్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఎందుకంటే దీని బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. డాక్టర్ పూర్ణచంద్రరెడ్డి గారు అందరికీ సుపరిచిత, చాలా సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో కూడా వారు సాక్షి లైఫ్లో అమూల్యమైన సలహాలు అందించారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, డైరెక్ట్గా పాయింట్కి వస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే అసలు ఏంటి సార్? ప్రోస్టేట్ అనేది ప్రతి మగవాళ్ళకు ఉంటుందండి, అది ఆడవాళ్ళలో ఉండదు. బ్లాడర్ కింద యూరిన్ ప్యాసేజ్ వెళ్ళే దాని చుట్టూ ఉంటుంది అన్నట్టు. మామూలుగా ఏజ్ వైజ్ రిలేటెడ్గా బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ చాలా మందికి వస్తుంది అన్నట్టు. అంటే ఇలా ఉబ్బిపోవడం మామూలుగానే ఉంటుందండి. దీని మధ్య నుంచి యూరిన్ ప్యాసేజ్, బ్లాడర్ కింద ప్యాసేజ్ వెళ్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏజ్ వైజ్ వచ్చేది ఎన్లార్జ్మెంట్. చాలామంది మూత్రం కష్టం అని చెప్తుంటారు కదా, అది ఏజ్ రిలేటెడ్ ప్రోస్టేట్ అన్నట్టు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రోస్టేట్ ఇలా ఉందనుకోండి, ఈ మధ్యలో వచ్చేది ఏజ్ రిలేటెడ్ ఉంది, ఈ చుట్టూ వచ్చేది ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుందండి. ఇది ఇంత పూర్వం కన్నా చాలా ఇన్సిడెన్స్ ఎక్కువైపోయింది. మగవాళ్ళల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్. దీనికి సార్ నీళ్లు తాగడం, హెల్దీ హ్యాబిట్స్, మనం తినే ఆహార పదార్థాలు, దీనికి సంబంధం ఉంటుందా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి? నీళ్లు తాగడం అది స్టోన్ వర్కే అండి. గుడ్ లైఫ్ స్టైల్ చాలా ఉంది. ఇవన్నీ ప్రూవెన్ కావు కానీ బట్ దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ అమౌంట్ ఆఫ్ సైంటిఫిక్ బేస్ అండి. ఓకే. ఈ ఫ్యాటీ ఫుడ్స్, యానిమల్ ప్రోటీన్స్ తక్కువ చేయడం చాలా మంచిది అన్నట్టు. అండ్ ఒబేసిటీ కూడా కొద్ది రిలేటెడ్ అంటారు, బట్ దట్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. స్మోకింగ్ అలాగనే. బట్ అదర్వైజ్ ఏ హెల్దీ హ్యాబిట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ద ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నట్టు. ఏ వయసులో సార్ ఈ సిమ్టమ్స్ అంటే మొదలవుతాయి పురుషుల్లో? యూజువల్గా 50 ఏళ్ల తర్వాత అవుతుందండి. ప్రోస్టేట్ క్యాన్సర్ మాత్రం 60 తర్వాత వస్తుంది. బట్ ఈ రోజులలో 50 సంవత్సరాలు 55 సంవత్సరాల మధ్యలో కూడా చాలామంది కనబడుతున్నారు. ఒకటేంటంటే మనం డయాగ్నోసిస్ ఇవాళ రేపు అందరూ టెస్ట్ చేయించుకున్నారు, స్క్రీనింగ్ టెస్టులని. దాంట్లో కూడా పిఎస్ఏ యాజ్ యూజువల్గా అడల్ట్ మేల్ కనే వరకు పిఎస్ఏనే ఉంటుంది. అది కొద్ది ఎక్కువ కాగానే దాంట్లో మనం ఎగ్జామిన్ చేసి ఫర్దర్గా మనం వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ కొద్దిగా ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటున్నాం అన్నట్టు. అందుకే జబ్బు ఎక్కువ తెలుస్తుంది. సో మామూలుగా అంటే ఇప్పుడు ఇది పరీక్ష చేయించుకోవడానికి ఏ సిమ్టమ్స్తో వెళ్తారు ఎవరైనా? యూరిన్ సరిగ్గా రావట్లేదు, అవుట్పుట్ లేదనా? కరెక్ట్ అది. మూత్రం కష్టం రావడం, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడము, తట్టుకుంటూ రావడము, చాలాసేపు వెళ్ళడము, ఒక్కొక్కసారి వాష్రూమ్కి వెళ్తారు, యూరిన్ స్టార్ట్ కాదు, ఇట్ విల్ టేక్ బిట్ లాంగ్ టైం. ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అప్పుడు పరీక్ష చేస్తే చాలా కేసెస్లో ప్రాస్టేట్ ఏదో ఒక ట్యూమర్ ఉన్నట్ట, లేకపోతే దాన్ని ఎన్లార్జ్మెంట్ ఉన్నట్టు చూస్తారా సార్? కామన్గా ఏంటంటే ఎన్లార్జ్మెంట్ ఎక్కువ చాలా ఉంటుందండి. సో అదే టైంలో మనం పిఎస్ఏ టెస్ట్ కూడా చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ బిలో 4 ఉంటే ఓకే అండి. 4 to 10 ఉంటే దిర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్, అబౌట్ 10 ఇస్ ఎ వెరీ హై ఛాన్స్. సో దాన్ని బట్టి మనం ఫర్దర్ టెస్ట్ చేసుకొని మనం నిర్ధారణకు వస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని. ప్రధానంగా సార్ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా ఏ కారకాలు, ట్రిగ్గర్స్ మనకు ఉంటున్న ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి కానీ ప్రాస్టేట్కి సంబంధించిన సమస్యలకి? ఉదాహరణకి మనకి ఎరువు పదార్థాలు చాలా ఎక్కువగా వేసేసి ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నారు కొంతమంది. మోస్ట్ ప్రాబ్లీ అదొక్కటే చేంజ్ ఉందండి. మేము 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇలాంటి క్యాన్సర్స్ రాకపోయేది. స్టోన్స్ ఉండేది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా స్టోన్స్ ఉన్నాయి. కానీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మాత్రం ఇట్స్ నాట్ జస్ట్ మనం ఏదో టెస్టులు చేస్తున్నాం బయటపడుతుందని కాదు. డెఫినెట్గా ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. ప్రోస్టేట్ కానీ కిడ్నీ కానీ ప్రతి ఒక్క క్యాన్సర్ ప్రతి డిపార్ట్మెంట్ అడిగినా కూడా ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అబౌట్ 15-20 years బ్యాక్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ప్రాబ్లీ మీరు అన్నట్టు ఈ పెస్టిసైడ్స్ వాజ్ వన్ ఆఫ్ ద కాజ్ అని మనకు కనబడేది ఒకటే. ఇది కాకుండా సార్ ఇంకా ఏమేమి అంటే ఇవన్నీ తెలియకుండా మనకి బాడీలోకి వెళ్ళిపోతున్నాయి కదా సార్? అవునండి సార్. పెస్టిసైడ్స్ మన కూరగాయలు బాగా కడిగినా కూడా అవి కొంత మోతాదులో వెళ్ళిపోతాయి లోపలికి, టిష్యూ లోపలికి. ఎందుకంటే మన ఎయిర్ల నుంచి వాటర్ అబ్జర్వ్ అవుతుందండి. మన భూమిలో ఉందంతా పెస్టిసైడ్స్ విత్ వాటర్ ఉందన్నట్టు. సో అవుట్ సైడ్ స్ప్రే చేసేది ఉంటుంది,
బట్ వాటర్లో వెళ్ళింది మాత్రం లోన వెజిటబుల్స్లో ఉంటుంది కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్. సో అందుకే ఇప్పుడు అంతే ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటున్నారు, వాటికి కూడా పెద్ద గ్యారంటీ లేదంటారా సార్ మీ ఎక్స్పీరియన్స్లో? ఆర్గానిక్ ఇది గుడ్ కాన్సెప్ట్ అండి, బట్ అది చాలా ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్ ఒక దగ్గర ఉంటుంది, ప్రక్కనే కాటన్ ఉంటుందండి. కాటన్లో చాలా హెవీ పెస్టిసైడ్స్ కొడుతుంటారు. వర్షం నీళ్ళకు ఆ నీళ్ళన్నీ ఈ ఆర్గానిక్ ఫామ్లో వచ్చాయనుకోండి, అగైన్ దట్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ దీస్ థింగ్స్. సో కాబట్టి గ్యారంటీ లేవు, మన ప్రయత్నం వరకే మనం చేయొచ్చు. అంతే, కొద్ది బెటర్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఇట్ కెనాట్ బి మన ఆర్గానిక్ ఫామ్ కూరగాయలు తీసుకోగానే అంత బాగుందని సంతోషపడిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ ద మిల్క్. సో మిల్క్లో కూడానా సార్? గడ్డి తింటుంది కదండి, సో దాని నుంచి. సో మీరు అనేది ఆవు అండ్ అలాగే ఈ పశువులు గడ్డి తిన్న తర్వాత ఆ గడ్డిలోంచి వచ్చే పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాలల్లోకి వెళ్ళి పాల నుంచి కూడా మనకి రావచ్చు అంటున్నారు. పాసిబుల్ అండి, అంటే మనకు సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, బట్ ఇట్ అపియర్స్ టు బి ఆల్ దిస్. ఎందుకు సార్ తల్లిపాల నుంచి బిడ్డకి కొన్ని పడని పదార్థాలు తినొద్దని కూడా అంటారు, మరి ఇది కూడా డెఫినెట్లీ క్వైట్ పాసిబుల్ అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే సార్. కానీ మరి ఈ లెక్కన మనకి పెస్టిసైడ్స్, పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా మన కిడ్నీస్కి డ్యామేజ్ చేసే అనేక పదార్థాలని అవాయిడ్ చేసే మార్గమే లేదా? అది సొసైటీలో చేంజెస్ రావాలండి, అగ్రికల్చర్లో సొసైటీ రావాలి. చాలామంది చాలా ఈజీ అయిపోతున్నారు, చిన్న కెమికల్ వేసేదానికి చాలా పెద్ద కెమికల్. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైంది, చిన్న దగ్గు కానీ కూడా యాంటీబయాటిక్ వాడుతున్నారు. సేమ్ పొలాలలో కూడా చిన్నదాన్ని పోయేదానికి నీమ్ స్ప్రే అలాంటి వాటి కాకుండా కూడా దే ఆర్ యూజింగ్ హై పెస్టిసైడ్స్. ఏదో షాప్ కడుగుతారు, పెద్ద ఏదో కాస్ట్లీ మంది ఇస్తారు, అది కొట్టేస్తారు, మందు తగ్గుతుంది. ఐ మీన్ అది తగ్గుతుంది, కానీ అదర్ ఎఫెక్ట్స్ కనబడుతుంటాయి మనకు. సార్ ఇప్పుడు ఇది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి సార్, ఈ పెస్టిసైడ్స్ లేదు ఇలాంటి పదార్థాలు బాడీలోకి వెళ్ళినప్పుడు కిడ్నీలు వాటిని ఎలా పరిగణిస్తుంది? కిడ్నీ ఏమనుకుంటుంది, ఏమొచ్చింది అనుకుంటుంది? అంటే మనం వెళ్ళేదంటే కొద్ది ఇంటెస్టినల్ ట్రాక్లో వెళ్ళొచ్చు, కొద్ది కిడ్నీల నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. రైట్. ఆ టాక్సిక్ కెమికల్స్ కిడ్నీలు ఎక్కువైనప్పుడు ఇవన్నీ వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అన్ని కిడ్నీల నుంచే కాదు, కొన్ని ఇంటెస్టైన్స్, బైల్ వాటర్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మరి ఇది బాగా ఫిల్టర్ చేయడానికి నానా అవస్థ పడుతుంది కిడ్నీ. ఆబ్వియస్లీ. వీటితో పాటు వాట్ అబౌట్ యాంటీబయాటిక్స్ అండ్ మెడికేషన్ సార్? అవి కూడా మంచివి కావండి. ఒకటే రెసిస్టెన్స్ వస్తుంది, అండ్ లాంగ్ టర్మ్లో ఈ ఆల్రెడీ ప్రతి యాంటీబయాటిక్ కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి లాంగ్ టర్మ్, అవును, ఆర్ హై డోస్లో. అవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు కొన్ని జెంటమైసిన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్ కావడం, కొన్ని వేరే కారణాలు రావడం, కిడ్నీ ఫెయిల్. చాలామంది పెయిన్ కిల్లర్ తీసుకుంటుంటారు, క్రియాటినిన్ ఎక్కువ పెరిగిపోతుంది బికాస్. సో ఇవన్నీ అవసరం బట్టి డాక్టర్ సలహాతోటి వాడితేనే మంచిదండి. మన సొంత వైద్యం అన్నీ చాలా డేంజర్. అండ్ ఇవన్నీ సార్ మీరు అనడం కిడ్నీ వ్యవస్థలో అండ్ అలాగే బ్లాడర్ కింద ఉండే ప్రాస్టేట్ పై కూడా కొంత క్లినికల్ కోరిలేషన్ డైరెక్ట్గా లేకపోయినా దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే అని అంటున్నారు సార్. అవును. సో మరి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఈ సిమ్టమ్స్ కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ వస్తాయి? నొప్పి రావడం, లేదు బాగా బల్జ్ అయిపోవడం? అంటే ఫస్ట్ ఏమో లోకలైజ్డ్ ఎన్లార్జ్ అవుతుంది కాబట్టి యూరిన్ ట్రాక్ట్ అడ్డుపడుతుంది కాబట్టి మేము చెప్పిన సిమ్టమ్స్ అండి. కానీ లేట్ సిమ్టమ్స్ ఏముందంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఒక దగ్గర స్టార్ట్ అయిపోయి బాడీలో స్ప్రెడ్ అవుతుంది, కామనెస్ట్గా బోన్స్లో వస్తుంది. సో బ్యాక్ పెయిన్ తోటి వస్తారు. ఎంతమంది మనం బ్యాక్ పెయిన్ తోటి వస్తే ఈ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చేసి దెన్ ఫ్రమ్ ద ప్రాస్టేట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఇంక్లూడింగ్ ద బోన్స్. అది కామనెస్ట్ సైట్ అన్నట్టు. సో బ్యాక్ పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్. ఎల్డర్లీ మ్యాన్ అబౌవ్ 50 years బ్యాక్ పెయిన్ తోటి వచ్చినప్పుడు ఒక ధ్యాస పెట్టుకోవాలి, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందా. సింపుల్ టెస్ట్, ఆ పిఎస్ఏ టెస్ట్ చేసి నార్మల్ ఉందంటే సంతోషం, ఎక్కువ ఉందంటే ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది అన్నట్టు. ప్రాస్టేట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో మనకి బయటపడుతుంది? అదే అండి, మనం ప్రియంటివ్గా డయాగ్నోస్టిక్ టెస్ట్ చాలామంది ఇవాళ చేసుకుంటారు కాబట్టి ఎర్లీ స్టేజ్లో కూడా బయటపడవచ్చు. మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన వితౌట్ సిమ్టమ్స్ కూడా రొటీన్ టెస్ట్ చేసిన తర్వాత కూడా హై లెవెల్, ఐ మీన్ ఆల్రెడీ బాడీలో స్ప్రెడ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఎలా సార్, అంత క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండకుండా ఎలా ఉంటుంది? అంటే రొటీన్ సిమ్టమ్స్ అనుకుంటారు అందరూ, అంటే కొంచెం అలసటగా ఉండడం, వెయిట్ తగ్గడం, ఇవన్నీ అంటారు క్యాన్సర్కి కూడా ఉండొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఒక సీనియర్ బ్యూరోక్రాట్ అండి, జస్ట్ ఈజ్ అ వెరీ ఫిట్ మ్యాన్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ హిమ్ ఇన్ ఫిట్నెస్, ఇంత పెద్ద కిడ్నీ క్యాన్సర్ తోటి వచ్చాడు. అయ్యి బాబోయ్. సో ఈజ్ అ మ్యాన్ హూ జాగ్స్ అబౌట్ 6 to 8 kilometers ఎవ్రీ డే. సో మనకు జబ్బులు అనేది మనకు తెలవాలని ఏం లేదండి. సో అందుకని అప్పుడప్పుడు స్క్రీనింగ్ చేసుకోవడం డెఫినెట్లీ ఉత్తమం. అండ్ సింపుల్ టెస్ట్, ఏదో పెద్ద పెద్ద చాలా 30 పేజీలు అన్ని టెస్ట్లు అవసరం లేదు. బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ విత్ అల్ట్రాసౌండ్, ఎక్స్రే చేసి దట్ వుడ్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ అండి.